ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు చిలక జ్యోతిష్యం చెబుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లికి అంతగా జ్యోతిష్యం తెలిస్తే ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ ఎప్పుడు లేస్తాడో, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో చెప్పాలన్నారు. బీఆర్ఎస్లో ఉన్న ఎర్రబెల్లికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తున్నాయని, మా ఎమ్మెల్యేల గురించి ఎర్రబెల్లి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే ఎర్రబెల్లి విమర్శలని అన్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వ్యాఖ్యలు చూస్తుంటే చిలక జోస్యం చెప్పినట్టుగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదో కాంగ్రెస్ నుంచి దూరమైతున్నట్టు, మా అధిష్టాన వర్గం మా రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ గారు ఏదో దూరం పెట్టినట్టుగా, రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా, మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మారి నూతన నాయకత్వం వచ్చిన క్రమంలో కూడా తప్పుపట్టే విధంగా మాట్లాడుతూ చిలక జోస్యం చెప్పేటువంటి వారిని అడుగుతున్నా, మీ చిలక జోస్యంలో ఫామ్ హౌస్లు ఉన్న కేసీఆర్ గారు ఎప్పుడు బయట ప్రపంచంలోకి వస్తారో చెప్పంటున్నాం. మీ చిలక జోస్యంలో ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతే చెప్తే బాగుంటుంది అంటున్నా. ఇప్పటికే 10 మంది మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి విడిచి వెళ్లిపోయారు, మీ నాయకత్వం పైన విసిగి వేసారేసి. ముందు మిగతా వాళ్ళను మీరు సక్రమంగా ఉండేటువంటి కార్యక్రమం చేసుకోండి. ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు వక్రీకరించే విధంగా మా రేవంత్ రెడ్డి గారిని, మా నాయకత్వాన్ని ఏదైతే మీరు చిలక జోస్యంలాగా చెప్పేటువంటి మాటలు ఏమాత్రం సబబు కాదు. మీ అందరం ఐక్యంగా ఉన్నాం, సమైక్యంగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరం కూడా మా సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా డిప్యూటీ సీఎం మంత్రులు అందరం కూడా అండదండలుగా అందిస్తూ ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతుంటే చూస్తూ ఓర్వలేక మా ప్రభుత్వం ఇచ్చిన 3 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పని, 13 మాసాలైపోయినా పడిపోలేదు చెప్పినటువంటి ఇది కుట్రలతోటి బాధతోటి మాట్లాడేటువంటి మాటలే మీ మాటలు తప్ప మా పార్టీలో అందరం కంఫర్ట్ గా ఉన్నాం. మేము మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను వింటూ, మా మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ ఏఐసీసీ పీసీసీ రెండు సమాంతరంగా ఓవైపు కులగణన జరిపించి, ఓవైపు ఎస్సీ మాదిగకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఏబీసీ వర్గీకరణకు ప్రయత్నం చేస్తూ రేపు 42% రిజర్వేషన్ కూడా మార్చి మొదటి వారంలో రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయబోతున్న క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు పోతుంటే, మీ హయాంలో రైతు రుణమాఫీ అని చెప్పి మిత్తి మాఫీ చేసిన మీరు ఈరోజు మేము 21 కోట్లు మాఫీ చేసి రైతులకు సంబంధించి సన్నవడ్లకు బోనస్ ఇస్తూ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతూ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి గృహజ్యోతి ద్వారా పేదలకు ఇంటి కరెంటు బిల్లులు ప్రభుత్వమే కడుతూ ఆడతల్లకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంగా ఇన్ని మీ కార్యక్రమం చేసుకుంటూ పోతే ఎర్రబెల్లి దయాకర్ ఇవన్నీ కనిపిస్తలేవు అంటున్నా. ఈరోజు ముందు మీ పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమంలో ఏమేం జరుగుతుందో చూసుకోవాలి తప్ప, అయినా మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడే ఉండి మా కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందని చెప్పడానికి ముందే తెలుస్తుందని చెప్పని ఏ విధంగా అడగలుగుతున్నారో చెప్పంటున్నా. మరోవైపు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో బీసీ కుల గణనకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు స్వతహాగా బీసీ కాదు ఈ ప్రధానమంత్రి గారు, ఆ తర్వాత బీసీ కులాల్లో చేర్చబడ్డటువంటి కులం ద్వారా వచ్చినటువంటి వారిగా చూసేటువంటి ప్రయత్నం చేసిండు తప్ప వారిని వ్యక్తిగతంగా చులకనగా మాట్లాడలేరు. ముందు ఉన్నత కులానికి సంబంధించినటువంటి వారి కులంలో నుంచి ఉన్నటువంటి వారే తప్ప వారు ఇంకో మాట రేవంత్ రెడ్డి గారు ఆఖరి రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రిని అయినా పర్వాలేదు, బీసీల లెక్క తేలాల్సిందే, బీసీలకు పక్కగా న్యాయం చేయాల్సిందే, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు కట్టుబడి ఉంటామని చెప్పని ఆ కోణంలో మాట్లాడిన మాటలను ఈరోజు వక్రీకరించుకొని తప్పుపట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని మాటలు మాట్లాడేటువంటి బండి సంజయ్ గారు వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు, అసలు వాళ్ళ కుటుంబంలో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు సహేతుకం కాదు.